నిన్ను పండియట్లేదు, పార్టీని కూడా పండియట్లేదు. ఇంత అవమానకర పద్ధతుల్లో ఎందుకు తెలుగుదేశం పార్టీ తాకట్టు పెడుతున్నావని వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఫైట్ చేస్తున్నారే నీ కోసం. నీకు ఆ మాత్రం సిగ్గు లేదయ్యా? వాళ్ళకున్నటువంటి పౌరుషం, ఆత్మాభిమానం నీకు లేదా? ఇక నీ జాతిని నువ్వు ఈసడించి మాట్లాడుతూ ఉన్నావే. ఎప్పుడైనా కాపు జాతి కోసం నువ్వు ఏ రోజైనా, ఏ ఒక్క రోజైనా కరోనా లాంటి కష్ట సమయంలో నువ్వు మరి కోట్లు అప్పుడు సంపాదిస్తూ ఉన్నావు కదా సినిమా నటుడిగా, ఇలాంటి కాపుల కోసం నువ్వు ఒక్క రూపాయి ఖర్చు పెట్టావా? నువ్వు పోనీ నీ బాసు 14 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని లూటీ చేశాడు కదా, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి మొత్తం లూటీ చేసి 2 ఎకరాల పెద్ద మనిషి ఈరోజు 6 లక్షల కోట్లకి ఎగబాకాడే. ఇదంతా అవినీతి కదా? నీ కళ్ళకు కనపట్లేదా? అందులో నీకు ఎంత షేర్ చేస్తున్నాడో మాకు తెలియదు దాని గురించి, ఎందుకంటే ఇవన్నీ చాటుమాట వ్యవహారాలు కనుక. కానీ పబ్లిక్గా ఈరోజు కేసులు బయలు చేస్తూ ఉన్నాయి కదా. అతని అవినీతి మీద 18 కేసులు స్టేలు తెచ్చుకొని బయటకు వచ్చాడు కదా. అందులో నేనేసిన కేసు కూడా ఉంది కదా. ఇన్ని ప్రత్యక్షంగా ఉన్నా కూడా నువ్వు నమ్మవా అతని గురించి? అంటే నువ్వు అతని చేతిలో ఎలా బందీ అయిపోయావో, ఎలా చిక్కిపోయావో అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అది ఏ బలహీనత లేకపోతే ఏ విధంగా నువ్వు అతని చేతిలో చిక్కావు అనేది కొద్ది రోజులు అది కూడా బయటకు వస్తుంది. కానీ నువ్వు చిక్కి అతని చేతిలో నువ్వు ఈరోజు కాపు జాతిని అవమానం చేస్తున్నావు. ఇది మాత్రం ఎవరు క్షమించరానటువంటి విషయం. నీ బలహీనతని జాతి మొత్తానికి ఎలా ఆపాదిస్తావు? ఏమి 24 సీట్లు తీసుకుని నువ్వేదో పెద్ద గొప్పగా భావిస్తూ అతను మనకి ఇచ్చాడు కాబట్టి మనం నిలబడ్డామంటావే. పక్కనుండి ప్రతి ఒక్కడు కూడా పార్టీ పెట్టిందని ధైర్యంగా పోరాడతాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పెట్టారు ఏ పార్టీ? 2011లో పెట్టారు. 2014 ఎలక్షన్స్, అందులో 16 నెలలు అయిపోయి జైల్లో పెట్టారు. జైల్లో పెట్టినా కూడా వచ్చి నిలబడి జైలు నుంచి వచ్చి కూడా ధైర్యంగా పోరాడలేదా? 175 సీట్లు పోటీ పెట్టలేదా? నీలాగా 5 సీట్లు 10 సీట్లు అనుకుంటూ ఎవరిని అడుక్కోలేదే, ఎవరి పొత్తుల కోసం ఆయన వేచి చూడలేదే. ఆయనంతటా ఆయన ధైర్యంగా నిలబడ్డాడు. 175 సీట్లు పోటీ పెట్టాడు. కేవలం 1.5% తేడాతో మాత్రమే ఓడిపోయాడు. అయినా 67 మంది ఎమ్మెల్యేలని 8 మంది ఎంపీలని గెలిపించుకున్నాడంటే అది గట్స్ అంటే. లీడర్ క్వాలిటీ అంటే వాళ్ళని చూసి నేర్చుకో నువ్వు.